సమస్త ప్రకృతికి ప్రణామం. ప్రమోదం ప్రమోదం ప్రమోదం, ప్రతి సృష్టి చిత్రం ప్రమోదం. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ఆడాలా మజాకా. 3 మార్ బీట్స్ ఈ ఆడాలు, 30 మార్ క్వీన్స్ ఈ ఆడాలే. మా ఆడాలా మజాకాకి దార్కార్లు ఈ ఆడాళ్ళు. సిద్దిపేటలో ఆడాలా మజాకా. రవి గారు రెడీ, ఆడియన్స్ కూడా రెడీ, మా పార్టిసిపెంట్స్ కూడా రెడీ అంట. గట్టిగా చెప్పడంతో వెల్కమ్ దే. ఇంగ్లీషులోన దండ పెట్టదెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు, నాకు ఇష్టమంట పసుపు సెందనం. సెల్లు నంబరే లేదు నాకు అసలే, డోరు నంబరే మీకు ఇస్తలే. ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకలో. నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఊరమాస లెక్కలో. ఇది సిద్దిపేట అయితే వీళ్ళు పక్కా లోకల్ వచ్చారు. వెరీ గుడ్ హార్టీ వెల్కమ్ టు ది షో. బాగున్నారా? చాలా బాగుంది. రౌండ్ రౌండ్ గా ముద్దుగా ఉన్నారు మీరు. మీ పేరు? స్వప్న. స్వప్న. మీ పేరండి? శ్రవంతి. శ్రవంతి. మీ ఇద్దరు? తోడికోడలు. వెరీ గుడ్ హార్టీ వెల్కమ్ టు ది షో. మీ పేరండి? మాధవి. మాధవి గారు. శృతి. మాధవి గారు శృతికి ఏమవుతారు? కజిన్స్. ఇద్దరు కజిన్ సిస్టర్స్. మీరు ఎల్డరా చిన్ననా? పెద్ద. వెరీ గుడ్ హార్టీ వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ సో మచ్. సో మన షోకి 4 వచ్చేసారు. 2 టీమ్స్ రెడీగా ఉన్నాయి. పోటీ స్టార్ట్ చేద్దాం. ఎవరు ఎక్కువ గిఫ్ట్ గెలుచుకుంటారో చూద్దాం. ఫస్ట్ అయితే పరిచయాలతో, జోక్ గానీ డైలాగ్ గానీ ఆట పాట మీ ఇష్టం. ఓకేనా? మీరేం చేస్తున్నారు? నేను ఒక జోక్ చెప్తాను. జోక్ చెప్తారా? చెప్పండి. టీచర్ అండ్ స్టూడెంట్ ఉంటది. టీచర్ ఏం చేస్తుందంటే పిల్లలందరినీ చూస్తుంది అన్నమాట. అరే సిద్ధు ఇట్లారా హోంవర్క్ చేసావా అని అంటే, ఎస్ మేడం చేశాను. ఏం చేసావో ఏమో, ఏం హోంవర్కో ఏమో, ఎప్పుడు అగ్లీగా ఉంటుంది, నీట్ హ్యాండ్ రైటింగ్ ఉండదు, ఏముండదు. ఇట్లారా వెదవా. అరే ఇదేం హ్యాండ్ రైటింగ్, ఏం హ్యాండ్ రైటింగ్ మేడం, బాగానే రాశాను మేడం, నీ మొహం రాసావు. అరే నీకు ఒకవేళ దేవుడు ప్రత్యక్షమైతే ఏం కోరుకుంటావురా అంటే, మేడం నేనా మేడం, ఒక బైక్, ఒక బుల్లెట్ కారు, ఒక పెద్ద టెడ్డి బేరు, మస్తు బొమ్మలు మా ఫ్రెండ్స్ కూడా. అంటే ఎదవా ఎప్పుడు ఆటలే. నాకైతే దేవుడు కనిపిస్తే నేను మంచి జోక్ చెప్తున్నా, సినిమా స్టోరీ చెప్తున్నా, చదువు జ్ఞానం కావాలని కోరుకుంటాను. అంటే అంతే మేడం, ఎవరికి ఏది లేకపోతే అవే కోరుకుంటారు కదా. జోక్ చెప్పమంటే ఇంత పెద్ద స్టోరీ చెప్పింది. ఇంట్లో పాటలు లేవు, డైలాగ్ లేవు, ఫైట్లు లేవు. మీనింగ్ ఉంది కదా. ఏ మీనింగ్ ఉంది? అది లాస్ట్ కు వచ్చిందా? అవును మరి. నాకైతే నేను ఇద్దరు పోయి లేచిన మంచిగా. ఓకే మంచి ప్రయత్నం, వెరీ గుడ్. మీరేం చేస్తున్నారు? డైలాగ్. చిన్న డైలాగా పెద్ద సినిమాలో రెడీ యాక్షన్. అరే ఊరు మారుతా, తినే ఫుడ్ మారుతుంది, పడుకునే బెడ్ మారుతుంది, కానీ బ్లడ్ ఎందుకు కాదురా బ్లడ్ ఫుల్. చాలా భయం అయింది చూస్తూ. అబ్బో సూపర్, వెరీ గుడ్. ఇప్పుడు మీరు రెడీ డైలాగా యాక్షన్. నువ్వు భయపడితే భయపడనీకి నేను ఓటాన్ని కాదు బై షూట్ అని కాల్చి పడేస్తా కోడక్క. ఎక్కడ మర్చిపోతాను అయిపోయిందే. సూపర్. మీరండి? జోక్ చెప్తారా? చెప్పండి. భార్య అంటుంది భర్తతోటి, ఏమండి నాకు ఒక డౌట్ వచ్చిందండి. శివుడు పార్వతి ఉన్న ఫోటోలో శివుని చేతిలో త్రిశూలం ఉంటుంది, విష్ణు లక్ష్మి ఉన్న ఫోటోలో విష్ణు చక్రం ఉంటుంది, అలాగే రాధాకృష్ణ ఫోటోలో ఫ్లూట్ ఉంటుంది, కానీ మరి ఆయన అలా ఫ్లూట్ ఎందుకు పెట్టుకున్నాడండి అని భార్య భర్తను అడుగుతుంది. భర్త అంటారు, ఒకసారి పిచ్చి మొకమ్మా, వాళ్ళు ఉన్నది భార్యలతోటి ఉన్నారు కాబట్టి భార్య చేతుల్లో కాపాడుకోవాలనుకుంటే ఆయుధాలు కావాలి కదా. సూపర్, వెరీ గుడ్. నలుగురులో కొద్దిగా ఏదో టెన్షన్ అనబడుతుంది. టెన్షన్ పక్కన పెట్టేయండి. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. ఫస్ట్ రౌండ్ లో చెరో టీమ్ కి 90 సెకండ్స్ ఇస్తాము. 1.5 మినిట్ లో నేను ఒక పదం చెప్తాను. ఆ పదం గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కానీ ఎక్కడ కూడా ఆ పదాన్ని గురించి మెన్షన్ చేయకూడదు. అలా చేయకుండా నాన్ స్టాప్ గా 90 సెకండ్స్ ఇంట్రెస్టింగ్ గా మాట్లాడితే ఆ గిఫ్ట్ మీకే. ఆల్రైట్, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. నేను మీకు ఇచ్చే టాపిక్ మర్యాద, రెస్పెక్ట్. ఆ పదం రాకుండా మాట్లాడండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏంటండి మీరు అలా అక్కడ నుంచి షో ఇక్కడ పెట్టారు? అరే నేను ఎంత బాగా చూసుకోవాలనుకున్నామండి, మేము మా ఇంటికి తీసుకెళ్ళాలని అనుకున్నాను, ఏదో చేయాలనుకున్నాను, కానీ మీరు ఇక్కడికి వచ్చేసారు ఏంటండి? చేయాలనుకున్నారా? అదేనండి, అదే చేయాలనుకున్నాను, అవి చేయాలనుకుంటానండి.
మరి మీరు ఇక్కడికి ఏంటంటే వచ్చేసారు. ఏమో అనుకుంటారండి, ఏం చేయాలనుకుంటారా చెప్పండి. శృతి మొన్న నువ్వు మా ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళని వాడు వాటర్ గ్లాస్ ఇవ్వమంటే ఇస్తనే లేదు నాకు చాలా తిక్కరేగింది. ఆడ పక్కకున్న ట్యాంక్ చూసి ఒక్క తన్ను దాన్ని దానికి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పారిపోయారే. అంతలే మాధవ మజాక. చిచ్చి అసలు మర్యాదనే లేదు మీకు. అదే కావాల్సింది. కానీ నా తోటి కోడలు కూడా ఇలానే చేస్తుందండి. మా అత్త కూడా అలానే చేస్తుంది. నన్నో రకం చూస్తుంది, తనో రకం చూస్తుంది. మొన్న మీ మరిది గారు కూడా అలాగే చేశాడే. వాళ్ళ సిస్టర్ వచ్చిందని బాగా తెగ ఫీల్ అయిపోయాడు. నన్ను అసలు పట్టించుకోలేదు, మర్యాదనే చేయలేదా? పట్టించుకోలేదు, అసలు ఏం చేయలేదు. ఏంటది ఏం చేయలేదంట మరిది వచ్చి. ఏంటి అలా చేసావేంటి? మీ సిస్టర్ ముంగట నన్ను రోజు నేను పెట్టేది నేనా మీ చెల్లెలా అని చాలా తిక్క దొబ్బిందే. ఆయన చూస్తే నాకు గ్రైండర్లో వేసి నాకు ఆయన చూసే గ్రైండర్లో వేసి తింపబుద్ధి అయిందే. గ్రైండర్ లేసి తిప్పుతావా? నీ సాడిజం నా పాడుగాను. వామ్మో. అలా కాదు, మొన్న నేను పార్టిసిపెంట్ కోసం వచ్చాక నాకు ఏమనిపించిందంటే వచ్చి అక్కడ యాక్టింగ్ ఒకటి చెప్పంగానే తీసుకోవాలని అనుకున్నాను. లేదు 2 చెప్పండి 3 చెప్పండి, వాళ్ళు ఏదో చేస్తున్నారు. నాకు కోపం వచ్చేసింది. అస్సలు ఇవ్వలేదు. నాకు చాలా బాధ అనిపించింది. ఒక్కసారి కూడా మర్యాద అనే పదం తీయలేదు. గ్రేట్. వాళ్ళు కొట్టేసుకొని వెళ్ళిపోతారేమో నాకు ఎందుకో 6th సెన్స్ కొడుతుంది గిఫ్ట్. మీరు కొంచెం జాగ్రత్తగా ఆ పదం తీయకుండా ఇంట్రెస్టింగ్ గా మాట్లాడితేనే గిఫ్ట్ వస్తుంది. ఓకే, నేను మీకు ఇచ్చే టాపిక్ కళ్ళు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మొన్న మా వదిన వాళ్ళ ఫంక్షన్ అయితే అందరం సంత వెళ్ళాము. అయ్యో ఎందుకే అలా వెళ్ళారు? అందరు కలిసి ఎందుకు వెళ్ళారు? వెళ్ళకుండా ఊకుంటామా? మా వదిన ఆయే మరి అయిపోగానే వెళ్దామని ఇటు వస్తుంటే ఉండండి అని అలా ఉంచేసి ఊరుకుందా. వంట చేశాను పొయ్యి దగ్గరికి వెళ్ళింది ఊకుందా. ఆ పొయ్యిలో నిప్పచ్చి అందులో పడిపోయింది. డాక్టర్ దగ్గరికి ఆ డాక్టర్ ఎలా ఉన్నాడు? రవి ఎడ్డం అంటే తెడ్డం అనేటట్టుండి. ఎడ్డోడు కాదు గుడ్డోడు కాదు అన్నట్టు. అయ్యో పాపం రవి మంచి యాంకర్ కదా. డాక్టర్ ఫీలింగ్ లోకి ఎప్పుడు వచ్చాడు? డాక్టర్ లాగా కూడా చేస్తున్నాడా? అయ్యో మనుషులు జనాలు హాస్పిటల్ కి రవిని చూడడానికి కాదు ఏదో ఒకటి పెట్టుకొని హాస్పిటల్ కి వచ్చేలా ఉన్నారు. ట్రీట్మెంట్ ఎలా చేశాడంటే ఇలా పెట్టి భూతద్దంలో పెట్టి ఇలా చూసేసి అసలు సంగతి ఏంటో చెప్పడు. ఇంత అద్దాలు ఇంత మాస్కులు ఇచ్చి వారం రోజులు రెస్ట్ అన్నాడు. ఆమె ఏం చేస్తున్నాడు పాపం. మరి అవి చూసి అందరూ అమ్మాయిలు పడిపోతారని కూర్చొని ఇలా అంటూ కన్ను ఇలా అంటూ చూస్తాడు. తెల్లగా ఉన్నాడు కావాలి. అమ్మాయిలందరూ అలా చూసి పడిపోతారేమో టైం అయిపోయింది తప్ప నా మీదే ఉంది కాన్సన్ట్రేషన్ మొత్తం. అమ్మో. కానీ ఒక్కసారి తీశారు కాబట్టి పదం, ఆ గిఫ్ట్ ఎవరికి వెళ్తుందంటే వీళ్ళు తీయకుండా ఇంట్రెస్టింగ్ గా మాట్లాడారు కాబట్టి ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ మీకే. సెకండ్ రౌండ్ కలర్ఫుల్ చిలక. కలర్ఫుల్ చిలక. ఇక్కడ ఉన్న కలర్ఫుల్ లేడీస్ అందరితో ఒక చిన్న ఆట. అందరితో కాదు, ఉట్టి నలుగురిని సెలెక్ట్ చేస్తా. ఓ టాస్క్ ఇస్తాను. టాస్క్ చేసి మమ్మల్ని మెప్పిస్తే విన్నర్స్. ఓకేనా? రెడీ? పేర్లు తెలుసుకుందాం. మీ పేరేంటి? నీలిమ, పద్మ, మానస, సంతోషి. వెరీ గుడ్. నలుగురు వచ్చేసారు. ఒక అద్భుతమైన వాక్ వచ్చిన తర్వాత మనం మాట్లాడుకుందాం. మ్యూజిక్. బుగ్గ గిల్లి వెళ్ళిపోకే బుజ్జి తల్లి మన కథ షురు కానివే. ఓ కళ్ళు నిన్ను చూసేసాయే, నువ్వు నిధి నచ్చేసిందే, నీకోసం ప్రాణం పెట్టైనా. అరే చిన్నదానా నీకోసం, ఆ చిన్నదానా నీకోసం, ఒరే చిన్నదానా నీకోసం, చిన్నదానా నీకోసం. అందరు బాగానే నడిచారు. పిన్ని నీకేమైంది పిన్ని సడన్ గా? ఏమైంది? ఇట్ట నడుచుకో ఆడుతూ పాడుతూ వెళ్ళారు. అలానే ఉంటుందా బేసికల్? ఇక్కడనే. ఇప్పుడు టాస్క్ స్టార్ట్ అవుతుంది. నలుగురికి పెళ్ళైంది కదా. మీ ఆయన పేరు? లింగమూర్తి. శ్రీనివాస్ రెడ్డి. తక్కువని చెప్పండి. మీ ఆయన నీ గుర్తు చేసుకుంటే ఏ వస్తువు గుర్తొస్తుంది మీకు? ఫస్ట్ గా ఫోన్ గుర్తొస్తుంది. మీ ఆయన బాగా ఫోన్లు ఉంటాడు అన్నమాట. మీ ఆయన అంటే గుర్తొచ్చేది ఏంటి? కంప్యూటర్. ఎక్కువ కంప్యూటర్. ఏం చూస్తాడు? అకౌంట్స్. మీ ఆయన అంటే గుర్తొచ్చేది ఏంటి? ఫోనా? ఆయనకు కూడా? ఆయనకు జుట్టు గుర్తొస్తుంది. ఊకే తల దూసుకుంటాడు కాబట్టి. ఉందా లేదా? బట్టతల ఉంది, అందుకే ఊకే దూస్తూ ఉంటాడు.
పట్టతలు ఉంది ఆయన ఎందుకు చూస్తాడు? అది ఆయన అలవాటు. అదే గోకుడు పెడతదేమో. జుట్టు లేదు కదా, ఊరికే జుట్టు వాళ్ళు ఊరికే దూసుకుంటూ ఉంటారు. నాకు జుట్టు లేదు కాబట్టి నేను ఊరికే దూసుకుంటూ ఉంటాను అంటాడు. నాకు మీ ఆయనల గురించి ఇంత మంచిగా చెప్పారు కదా, మీ ఆయన గురించి చెప్పారు కదా, నాకు మీ ఆయన్ని చూడాలని ఉంది. ఇది ఆడాల షో, కానీ వాళ్ళు రాలేరు కాబట్టి మీరు మీ ఆయన బొమ్మ దించి నాకు చూపెట్టండి. మీ నలుగురు అద్భుతమైన ఆర్టిస్టులు అవ్వాల్సిన అవసరం లేదు డ్రాయింగ్ చేయాలంటే. సింపుల్ గా ఇట్ ఈస్ జస్ట్ ఫర్ ఫన్. మీ ఆయన ఎలా ఉంటాడో నేను చూడాలనుకుంటున్నా కాబట్టి మీకు టైం లిమిట్ 2 minutes ఇస్తాను. ఆలోచించి వేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. శ్రీనివాస్ గారు ఏమైందండి మీకు? మానస గారి హస్బెండ్ ని చూడాలనుకుంటున్నారా? ఇక్కడ చూడండి, శ్రీనివాస్ గారు ముక్కు పొడక పెట్టుకున్నారు. ఇది ఏంటి అని అడిగితే ఇది ఫోన్ అండి అని చెప్పింది మా వదిన. ఆ ఫోన్ కూడా ఎక్కడ పట్టుకున్నాడు? చెవు నుంచి ఒక చెయ్యి వచ్చింది ఇట్లా అని, ఈ చెవుకి వెళ్ళింది. ఇది ఏంది? ఇది ట్యాంక్ బండా మూసి నది అని అడిగా. ఏంటండి కాలేవండి? ఏడున్నాయి కాళ్ళు? సూపర్, వెరీ గుడ్. కళ్ళు కూడా చాలా బాగున్నాయి. లింగారెడ్డి గారు అడ్డే మా లింగారెడ్డి గారు ఉన్నారు. ముఖం గింతుంది, బాడీ గింతనే ఉంది. మా లింగమూర్తి గారు ఎందుకండి ఇట్లా చేశారు? పాపం చాలా అందంగా ఉంటాడు కదా. అందంగానే ఉన్నారా? అద్భుతం అండి, అద్భుత. ఆహా, ఈ ఫోటో డైరెక్ట్ ఆస్కర్ అవార్డుకి వెళ్ళాలి. మా శ్రీనివాస్ గారి చెవులు ఉన్నాయండి, పీకే సినిమాలో ఆమిర్ ఖాన్ చెవులు కంటే పెద్దగా ఉంటాయి. మా శ్రీనివాస్ గారు ఐఎమ్ సో సారీ అండి. ఇది ఏంటండి, గడ్డమా? గడ్డం లాగానే పెట్టారు. కానీ మా శ్రీనివాస్ గారికి ఉట్టి ముఖం ఉంది, బాడీ లేదు. డైరెక్ట్ కాళ్ళు ఏడికలు వచ్చినాయి, గొంతు దెరికలు వచ్చినాయి కాళ్ళు. వెరీ గుడ్ శ్రీనివాస్ గారు. మీ ఆయన్ని దించారా? మీ కొడుకుని దించారా? మీ ఆయనేనా? హీస్ శ్రీనివాస్ గారు. గింతనే ఉన్నాడు. చిన్నప్పుడు కాంప్లాన్ తాగలేదంట, బట్టతలు ఒకటి. సూపర్, నలుగురిని చూసాం, చాలా అందంగా దించారు. ఇప్పుడు గిఫ్ట్ యారికి. కంగ్రాచులేషన్. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరపున గిఫ్ట్. లెట్స్ స్టార్ట్. సూపర్ మచ్చి. సూపర్ మచ్చి, వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్. టీమ్ లో ఇద్దరు ఉన్నారు, ఇద్దరు ఎక్కడ నిల్చుంటారు. ఎదురుగా స్ట్రెస్ బాల్స్ ఉన్నాయి. దూరంగా 2 బాస్కెట్లు యాలాడుతున్నాయి. ఆ బాస్కెట్లకి పెద్ద బొక్క ఉంది. కింద ఇంకా 2 బాస్కెట్లు ఉన్నాయి. మీరు ఇక్కడ నుంచి బాల్ వేస్తే ఆ పైన బాస్కెట్ నుంచి పాస్ అయ్యి ఆ బొక్కల నుంచి కింద బాస్కెట్ లో పడాలి. ఇద్దరు అట్ ద సేమ్ టైం ఆడతారు. ఫస్ట్ రౌండ్ మీరు గెలుచుకున్నారు కాబట్టి మీతోనే స్టార్ట్ చేద్దాం. పొజిషన్ ప్లీజ్. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. పట్టుకో మర్రక్క సారే
ఒకటే బాల్ పడ్డది. సో 1 minute లో ఒకే బాల్ వేసారు. చూసినట్టు చాలా కష్టంగా ఉందా గేమ్? లేదు అది అది రౌండ్ తిరిగి బయటపడుతుంది, అది లక్ ఫ్యాక్టర్. కానీ ఇక్కడ నుంచి చేయడం టాలెంట్ అయితే, అక్కడ నుంచి కింద పడడం లక్. లక్ ప్లస్ టాలెంట్ రెండు ఉండాలి. ఫస్ట్ రౌండ్ లో ఓడిపోయారు. వాళ్ళు మీకు టార్గెట్ ఇచ్చారు జస్ట్ 2. ఆల్ ది బెస్ట్. వచ్చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. పట్టుకో 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 అరే పట్టుకో పైలా పదిస్తే పట్టుకో పట్టుకో జులి జాలి పట్టు చుట్టునే పట్టుకో అరే పడే ఇడే హట్టుగా పెట్టుకో ఎడే అయినా నీదే హాయిగా చుట్టుకో ఆమనే పట్టుకో కేపులో పెట్టుకో జాటుగా మాటుగా ముట్టులే పెట్టుకో బొమ్మ వచ్చినే కొట్టుకో పట్టుకో మర్రక్కసారి ఉట్టునే కొట్టుకో గుర్తమందుకో ముట్టుకో ముట్టుకో ఏమన్నా ఇంట్రెస్టింగ్ గా సాగిందా గేమ్? ఫైనల్ మూమెంట్ లో వేసారండి. ఇంకోటి వెరీ గుడ్. మీరు 1 వేసారు, కానీ వీళ్ళు 1 minute లో 2 వేసి గెలుచుకున్నారు. సూపర్ గా ఆడి ఆడల్లా మజాగా అనిపించుకున్నారు సిద్దిపేట వాళ్ళు. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరపు నుంచి వెరీ నైస్. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. ఎవ్రీడే ఈటీవీ ఈవినింగ్ 6 to 6:30 ఇలానే ఎంజాయ్ చేస్తూ ఉంటాం. రేపు మళ్ళీ ఇదే టైంకి కలుసుకుందాం. అంటే నేను చెక్ బాయ్, గుడ్ నైట్. అర్థం కాని పరిస్థితుల్లో నేను ఉంటే అర్ధాంతరంగా నువ్వు వచ్చి అర్థమైందా అని అడిగితే అర్థమయ్యి, కానీ నేను అర్థమైందని ఎలా చెప్తాను రవి? నుంచి దిగి వచ్చావా ఆపు బ్యూటీ, నిన్ను చూసి కలిపట్టాడ న్యూటన్ గ్రావిటీ. మా పెద్దమ్మ పొద్దున టాబ్లెట్స్ వేసుకోవడం మర్చిపోయింది. ఇప్పుడు అర్థమైంది నాకు బాధ. నీకు బీపీ వస్తే నీ పియ్య వణుకుతాడేమో. నాకు బీపీ వస్తే హోల్ ఏపీ వణుకుద్ది. ఫ్లూట్ జింకం ముందు, సింహం ముందు కాదు.